గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కంద చరితం 5వ భాగం. రచన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు. బల నిరూపణ. ఒకసారి కుమారస్వామి మేరు పర్వత శిఖరాన్ని ఎక్కి ఆ శిఖరాన్ని పట్టుకొని గట్టిగా ఊపసాగాడు. ఆ ఊపుకి లోకాలన్నీ కదిలిపోయాయి. దేవతలు భయంతో బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ ఇంద్రుడిని పిలిచి, ఇంద్ర, నీవు తక్షణం కుమారుని ఆపకపోతే ఆయన ఆటల్లో నువ్వు నేను 14 లోకాలతో సహా మట్టి కరవటం ఖాయం. కాబట్టి ఏదో విధంగా కుమారుడిని ఆపు అన్నాడు. ఇంద్రుడు ఐరావతం ఎక్కి బయలుదేరాడు. మేరు శిఖరంపై కుమారస్వామిని చూసి, నాయన, ఇక ఆపు, అది నువ్వు ఆడుకునే వస్తువు కాదు, కిందకు దిగిరా అన్నాడు. అప్పుడు కుమారుడు, నేను అంత తేలికగా మాట వినేవాణ్ణి కాదు. ఎవరైనా నన్ను యుద్ధంలో గెలిస్తేనే నేను ఇక్కడ నుండి కిందకు దిగి వస్తాను అన్నాడు. ఇక చేసేది లేక దేవేంద్రుడు ఆటగా యుద్ధం ప్రారంభించాడు. కానీ త్వరలోనే కుమారుడు ఆటలాడే భావంలో లేడని, తీవ్రమైన యుద్ధాన్ని చేయాలనుకుంటున్నాడని ఇంద్రుడికి అర్థమైంది. ఇంద్రకుమార, యుద్ధంలో ఇంద్రుడు తన వజ్రంతో కుమారుడి పక్కటెముకలను కొట్టాడు. అక్కడ నుండి శాకుడు అనే తేజోవంతుడైన పురుషుడు పుట్టాడు. ఇంద్రుడు కుమారుడిని ఎడమ పక్కలో కొట్టాడు. అక్కడి నుండి విశాఖుడు పుట్టాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కుమారుడి హృదయంపై కొట్టాడు. హృదయం నుండి నైఘముడు అనే పురుషుడు పుట్టాడు. నిగమం అంటే వేదం. నిగమానికి సంబంధించినవాడు నైఘముడు. నైఘముడితో పాటు 4 కుమారస్వాములు పుట్టారు. ఆ 4 చూడటానికి కుమారుడిలాగానే ఉన్నారు. వారు ఇంద్రుడిని సంహరించడానికి ఒకేసారి ఇంద్రుడిపైకి దూకారు. కుమారస్వామి శక్తిని తెలుసుకున్న ఇంద్రుడు దేవతలతో సహా స్వామిని ప్రార్థించాడు. 6 ముఖాలు కలవాడికి, శివుడికి సంబంధించిన వాడికి, అందరినీ పవిత్రుణ్ణి చేసేవాడికి, అందరికీ నాయకుడైన వాడికి నమస్కారం. సత్పురుషులను రక్షించేవాడు, చెడ్డవారిని శిక్షించేవాడు, ఎల్లప్పుడూ వేదాన్ని రక్షించేవాడు, మహాయోగాన్ని అనుగ్రహించేవాడు, మంచి కీర్తిని కలిగించేవాడు, శివప్రియుడు, జగత్తును సృష్టి చేసేవాడు, జడబుద్ధిని పోగొట్టేవాడు అయిన షణ్ముఖ స్వామికి నమస్కారం. మహాశూలాన్ని, మహావజ్రాన్ని, మహాశక్తిని చేతిలో ధరించినవాడా, ప్రభువా, ప్రశస్తమైనవాడా, శివపుత్రుడా, ఓంకారమే ఆకారంగా కలవాడా, మహాసచ్చిదానందుడా, స్కందదేవా, మమ్ములను రక్షించు. కుమారస్వామి ఇంద్రుడి ప్రార్థన విని, క్షమించాను పో అన్నాడు. అదే సమయంలో దేవగురువైన బృహస్పతి అక్కడికి వచ్చి, ఓ షణ్ముఖే దేవా, దేవతల తప్పును క్షమించు. నువ్వు ఇక ముందు తారకాది రాక్షసులను సంహరించవలసి ఉన్నది. ఇక్కడ నీ బల నిరూపణ అయ్యింది. దేవతలకు నీ శక్తి ఏమిటో తెలిసి నీపై విశ్వాసం ఏర్పడింది. కనుక నీవు మాపై దయ ఉంచి కిందకు దిగిరా అని వేడుకొన్నాడు. అప్పుడు కుమారుడు కిందకు దిగి దేవతలకు తన విశ్వరూపాన్ని చూపించాడు. దేవతలు ఆ రూపాన్ని చూడలేకపోతున్నామని మొరపెట్టుకున్నారు. కుమారుడు దేవతలకు విశ్వరూపాన్ని చూడగల జ్ఞానాన్ని ఇచ్చాడు. కుమార పట్టాభిషేకం. దేవతలు కుమార విశ్వరూపాన్ని స్తుతించారు. కుమారుడు తిరిగి బాలరూపాన్ని ధరించాడు. తరువాత ఆ స్కందుడు దేవతలతో కలిసి కైలాసం చేరాడు. అక్కడ దేవతలు జరిగినదంతా శివుడికి విన్నవించి, స్వామి, తారకాసురుడి వరానికి అనుగుణంగా కుమారస్వామి 7వ సంవత్సరంలోకి ప్రవేశించాడు. ఇక తమరు కుమారుడికి పట్టాభిషేకం చేసి దేవకార్యానికై ప్రేరేపించవలసింది అని ప్రార్థించారు. దేవతల సూచనకు సంతోషించిన పరమేశ్వరుడు కుమారస్వామిని కుశస్థలి అనే దివ్యక్షేత్రానికి తీసుకువెళ్ళి మహావిష్ణువు మొదలైన దేవతలు సర్వతీర్థాలను, మంగళ ద్రవ్యాలను తీసుకొని శివుడు పార్వతీదేవితో కలిసి షణ్ముఖస్వామికి స్వయంగా మంగళాభిషేకాన్ని చేశాడు. అభిషేకమైన తరువాత సైన్యాభిషేకాన్ని చేసి
కుమారుడి జడలను శివుడే స్వయంగా పైకెత్తి కట్టాడు. ఆ స్థలం ఆనాటి నుండి భద్రజట అనే పేరుతో ప్రసిద్ధమైంది. తరువాత విశేషమైన ఆభరణాలతో మహాసేనాపతిని అలంకరించి ఉత్సవాన్ని జరిపించాడు శంకరుడు. మహావిష్ణువు బ్రహ్మాండాధిపత్యాన్ని కానుకగా ఇచ్చి సేనాపతికి తిలకం దిద్ది దేవతలతో కలిసి గౌరవించి సత్కరించాడు. పరమశివుడు సంతోషంతో శక్తాయుధాన్ని కుమారస్వామికి ఇచ్చాడు. దీంతో కుమారస్వామికి 2 శక్తి ఆయుధాలు లభించాయి. అన్ని ఆయుధాలతోనూ శోభిస్తున్న వీరుడా, సేనానాయకుడా, జయించు. శివుడు ప్రసాదించిన శక్తిని చేతిలో కలవాడా, శ్రీహరి ఇచ్చిన బ్రహ్మాండ ప్రభుత్వం కలవాడా, బ్రహ్మాస్త్రం మొదలైన శస్త్రాలతో శోభిస్తున్నవాడా, వజ్రాయుధంతోనూ శ్రేష్టమైన ఛత్రంతోనూ ప్రకాశిస్తున్నవాడా, జయించు. నీకు సూర్యుడు రథాన్ని, దివ్యమైన కవచాన్ని ఇచ్చాడు. యముడు కాలహరమైన దండాన్ని అనుగ్రహించాడు. చంద్రుడు అమృత కలశాన్ని ఇచ్చాడు. నివృత్తి అస్త్రశస్త్రాలను ఇచ్చాడు. వాయువు వాయవ్యాస్త్రాన్ని, కుబేరుడు గదను ఇచ్చారు. కాముడు అస్త్రాన్ని నివేదించాడు. క్షీర సముద్రుడు రత్నాన్ని అనుగ్రహించాడు. హిమవంతుడు వస్త్రాలను, గరుత్మంతుడు తన కుమారుడిని సేవకై ఇచ్చాడు. అరుణుడు తన పుత్రుడిని నీకు నివేదించాడు. లక్ష్మీదేవి హారాన్ని, సావిత్రి విద్యను ఇచ్చారు. కృత్తికలు ప్రియమైన వస్తువులను, అగ్ని మేకను నీకు కానుకగా ఇచ్చారు. సముద్రుడు కుక్కుట ధ్వజాన్ని నీ పాదాలకు సమర్పించాడు. ఈ విధంగా సేనాపతి అయిన నీకు దేవతలు తమ సమస్త శక్తిని సమర్పించారు. గౌరీదేవి మయూరాన్ని ఇచ్చింది. సచ్చిదానందమే శరీరంగా కల ఓ దేవా, జయించు. మహావిష్ణువు శ్రేష్టమైన రత్నాలతో అలంకరించబడిన కిరీటాన్ని, అంగదాలను, వైజయంతిమాలను, చక్రాన్ని కుమారస్వామికి ఇచ్చాడు. మళ్ళీ శివుడు శూలాన్ని, పినాకమనే ధనస్సును, పరశువును, పాశుపత సంహారాస్త్రాలను, అతి ముఖ్యమైన పరమ విద్యను ఇచ్చాడు. బ్రహ్మదేవుడు యజ్ఞసూత్రాన్ని, వేదాలను, వేదమాతను, కమండలాన్ని, బ్రహ్మాస్త్రాన్ని, శత్రు సంహార విద్యను కుమారుడికి కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని ఇచ్చాడు. వరుణదేవుడు తెల్లని గొడుగును, రత్నమాలను ఇచ్చాడు. సూర్యుడు మనోవేగంతో పరిగెత్తే రథాన్ని, అభేద్యమైన కవచాన్ని ఇచ్చాడు. యముడు యమదండాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, నిరుతి తన శస్త్రాలని, వాయువు వాయవ్యాస్త్రాన్ని, కుబేరుడు గదను, దేవతలు అనేక శస్త్రాస్త్రాలను, కామదేవుడు కామాస్త్రాన్ని, గదను, తనకు తెలిసిన సమస్త విద్యలను, క్షీరసాగరుడు అమూల్యమైన రత్నాలను, రత్న నూపురాన్ని, హిమవంతుడు దివ్యమైన అలంకారాలను, వస్త్రాలను ఇచ్చారు. గరుత్మంతుడు బరహనుడు అనే పేరు గల తన కుమారుడిని షణ్ముఖ సేవకై నియోగించాడు. అరుణుడు పాదాలే ఆయుధంగా గల తామ్రచూడు అనేవాడిని బహూకరించాడు. లక్ష్మీదేవి దివ్య సంపదను, గొప్ప హారాన్ని ఇచ్చింది. సావిత్రీదేవి సంపూర్ణమైన సిద్ధ విద్యను ఇచ్చింది. కృత్తికలు కుమారస్వామికి ప్రియమైన వస్తువులను ఇచ్చారు. అగ్నిదేవుడు ఒక మేకను, సముద్రుడు ఒక కోడిని, కుక్కుట ధ్వజాన్ని కుమారస్వామికి సమర్పించారు. అందరూ దేవతలు అన్ని విద్యలను, శక్తులను కుమారస్వామికి దారపోయగా పార్వతీదేవి కుమారుడి వాహనానికై సుందరమైన చిత్రమైన ఒక మయూరాన్ని, నెమలిని ఇచ్చి పరమైశ్వర్యాన్ని ఇచ్చి చిరంజీవ అని ఆశీర్వదించింది. అమ్మవారు అనుగ్రహించిన మయూరం సామాన్యమైనది కాదు. ఆ మయూరం సాక్షాత్ శివాంశ సంభూతమైనది. ఒకప్పుడు జల ప్రళయం సంభవించగా శివుడు ఒక మయూరాకారాన్ని ధరించాడు. ఆ నెమలి వెలిగిపోతున్న బంగారు ఈకలతోనూ, విచిత్రమైన రంగులు కల ఈకలతోనూ, ఈకల గల కన్నులతోనూ, నీలమైన మెడతోనూ, సుందరమైన కళ్ళతోనూ వెలిగిపోతూ ఉంది. అది మహాధ్వని చేస్తూ ఆకాశంలో సంచరించింది. ఆ సంచారానికి సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. ఆ సముద్ర జలాలలో నెమలికి ఒక నదీదేవత కనిపించి, స్వామి మయూర,
నీలో లీనమై ఉన్న సకల ప్రాణులను తిరిగి బతికించు అని కోరింది. అప్పుడు ఆ నెమలి తన రెక్కలను విదిలించింది. ఆ రెక్కల నుండి సమస్త సృష్టి జరిగింది. అందువల్ల ఆ కల్పానికి మయూర కల్పమని పేరు వచ్చింది. ఆ మయూరమే ఇప్పుడు కుమారస్వామికి వాహనమయ్యింది. పిల్లలకు తల్లులు ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చినట్టు పార్వతీదేవి కుమారస్వామికి నెమలినిచ్చింది. తరువాత బ్రహ్మాది దేవతలు సర్వభూషణ భూషితుడైన ఆ మహాసేనా నాయకుడిని స్తుతించారు. మహాసేనుడా, గొప్ప తేజస్సు కలవాడా, శివ సమానుడా, జయించు జయించు. ఆదిదేవుడైన శివుడి ప్రీతిని పెంచేవాడా, అంబికాదేవి స్తన్యాన్ని పానంగా కలవాడా, ఇంద్రుడు మొదలైన దేవతల చేత నమస్కరింపబడిన పాదాలు కలవాడా, శత్రువులను నాశనం చేసినవాడా, జయించు. నీ 6 ముఖాలు పంచేంద్రియాలను మనస్సును తెలుపుతున్నాయి. నిన్ను గురించి ఇది ఇలా అని చెప్పటం సాధ్యపడదు. నీ తండ్రి 5 ముఖాలు కలిగిన వాడైతే నువ్వు ఆయన కన్నా గొప్పవాడివి. నీకు 6 ముఖాలు ఉన్నాయి. నిజానికి నీకు శివుడికి ఎటువంటి తేడా లేదు. మీరిద్దరూ సచ్చిదానంద స్వరూపులే, శంకరులే. తరువాత శివుడు దేవసేనాపతితో ఇలా అన్నాడు. ఓ కుమార, నువ్వు దేవతలతో కూడిన ఈ మహేంద్రుడిని సంరక్షించే కార్యాన్ని చెయ్యాలి. దేవతలను హింసిస్తున్న రాక్షసులనందరినీ సంహరించాలి. యజ్ఞరక్షణ. తన కుమారుడిని తారకాసుర సంహారానికి అప్పగించిన శివుడికి దేవతలందరూ నమస్కరించి కుమారస్వామితో కలిసి ఆ స్థలం నుండి కదిలారు. విశ్వకర్మ స్కందుడికై అద్భుతమైన ఒక గృహాన్ని నిర్మించాడు. ఆ గృహంలో ఒక దివ్య సభా మంటపము, ఆ మంటపంలో ఒక గొప్ప సింహాసనము నిర్మించబడ్డాయి. కార్తికేయుడు ఆ సింహాసనాన్ని అలంకరించి తారకాసుర వధకై దేవతలతో మంత్రాలోచన చేశాడు. అక్కడ అలా మంత్రాలోచన జరుగుతూ ఉండగా యజ్ఞదీక్షలో ఉన్న నారదుడు అనే బ్రాహ్మణుడు ఆ సభకు వచ్చి కుమారస్వామిని శరణు వేడాడు. కార్తికేయుడు అభయమిచ్చాను, ఏమి కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు నారద బ్రాహ్మణుడు, పెద్దలు ఈ శ్లోకాన్ని మహామంత్రంగా తలుస్తారు. దేవా, బ్రహ్మాండాలకు ప్రభువైన నువ్వు మాత్రమే నా కష్టాలను తొలగించగలవు. స్వామి, నేను లోక కళ్యాణార్థమై వైదిక కర్మను ఆరంభించాను. యజ్ఞంలో వినియోగం కావలసిన మేక తాడు తెంపుకొని పారిపోయింది. అది ఎక్కడికి పోయిందో తెలియదు. నేను చాలా వెతికాను, కానీ దొరకలేదు. అందువల్ల నా యజ్ఞానికి పెద్ద విఘ్నం ఏర్పడింది. ప్రభు, సమస్త వేదకర్మలకు ఫలాన్ని ఇచ్చేవాడివి, సుబ్రహ్మణ్యుడివి అయిన నువ్వు ప్రభువై ఉండగా యజ్ఞానికి భంగం ఎలా సంభవిస్తుంది? ఓ బ్రహ్మాండ నాయక, యజ్ఞ పశువును వెతికించి పెట్టి నా కష్టాన్ని పోగొట్టు. ఓ ప్రభో, బ్రహ్మాండాలన్నిటికీ ప్రభువుడవు, దేవతలందరి చేత సేవింపబడేవాడివి అయిన నిన్ను తప్ప వేరే ఎవరిని శరణు పొందేది అన్నాడు. బ్రహ్మాండాలకు నాథుడా, శివుడే తండ్రిగా కలవాడా, బ్రహ్మజ్ఞుల చేత కీర్తింపబడేవాడా, నువ్వు నాకు రక్షకుడివికా. ఓ యజ్ఞస్వరూపుడా, మంచివారిని రక్షించేవాడా, అమితమైన ప్రతాపం కలవాడా, వేదానికి దీపం వంటివాడా, ఆత్మస్వరూపాన్ని అనుగ్రహించేవాడా, పరసుఖాన్ని ఇచ్చేవాడా, అన్నిటికీ ఆధారమైనవాడా, నీ దగ్గరకు వచ్చిన నన్ను రక్షించు. దీనులకు అనాథులకు నాథుడా, శివపుత్రుడా, బుద్ధికి ఈశ్వరుడా, మా బుద్ధులను ప్రచోదన చేసేవాడా, నీవు అందరికీ ప్రభువుడవు, అంతా అనుగ్రహిస్తున్నావు. నా యజ్ఞ పశువు ఎక్కడ ఉందో నీకు తెలుసు. శంకరపుత్ర, శత్రువులకు భయాన్ని కలిగించేవాడా, శరణన్న వారికి హితం చేసేవాడా, శరవణంలో పుట్టినవాడా, కలిదోషాన్ని నాశనం చేసేవాడా, శమదమాలే శీలంగా గలవాడా, సచ్చిదానంద, నాకు రక్షకుడివి కమ్ము. ఆ బ్రాహ్మణుడి మాటలు విని దేవసేనాపతి వీరబాహు అనే పేరుగల తన గణాధిపతిని పిలిచి ఆ మేకను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురమ్మని ఆజ్ఞాపించి పంపాడు. వీరబాహు ఆ ఆజ్ఞను పొంది స్వామికి నమస్కరించి మేకను వెతకటానికి బయలుదేరాడు.
ఆయన బ్రహ్మాండాలన్నీ వెతికినా ఆ మేక ఎక్కడా కనిపించలేదు. ఉన్నట్టుండి వీరబాహువు ఆ మేక అరుపులను విన్నాడు. ఆ అరుపులు ఎటు నుండి వస్తున్నాయా అని మనసును ఏకాగ్రం చేసి విన్నాడు. అవి వైకుంఠం నుండి వస్తున్నాయి అని తెలిసింది. ఓహో, విష్ణువు యజ్ఞస్వరూపుడు కనుక మేకను ముందే స్వీకరించాడా అనుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో ఆ మేక కనిపించింది. దాని మెడలో యుపస్తంభం వ్రేలాడుతుంది. వీరబాహువును చూసి ఆ మేక నానా అలజడి చేసింది. వీరబాహువు అంతటి వాడికి ఆ మేకను వశపరుచుకోవటం దుస్సాధ్యం అనిపించింది. అయినా ఎలాగో కష్టపడి ఆ మేక కొమ్ములను పట్టుకొని దాన్ని లొంగదీసుకొని తీసుకువచ్చి కుమారస్వామి ఎదుట ఉంచాడు. ఇంత జరిగినా ఆ మేక అరుపులు మాత్రం ఆపలేదు. అది గట్టిగా అరుస్తూనే ఉంది. దాన్ని చూసి ఆ కార్తికేయ స్వామి వెంటనే సింహాసనం దిగి దాన్ని ఎక్కి కూర్చున్నాడు. అదే క్షణంలో ఆ మేక అరుపులు ఆపి ఏమాత్రం శ్రమ లేకుండా ముహూర్త కాలంలో బ్రహ్మాండాలను చుట్టి మళ్ళీ అదే స్థానానికి వచ్చి నిలబడింది. అప్పుడు ఆ స్వామి ఆ మేక నుండి కిందకు దిగి తన ఆసనాన్ని అలంకరించాడు. ఆ మేక అక్కడే నిలబడి కుమారుడిని దీనంగా చూడసాగింది. అప్పుడు ఆ నారద బ్రాహ్మణుడు, ఓ దేవదేవా, దయానిధి, నీకు నమస్కారం. నా మేకను నాకు ఇవ్వు. నేను ఆనందంగా యజ్ఞాన్ని పూర్తి చేస్తాను. నన్ను నీ మిత్రుడిగా చేసుకో అన్నాడు. ఆ మాటలు విని కార్తికేయుడు, ఓ నారద విప్ర, మేకను వధించటం తగదయ్యా. ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీ యజ్ఞం నా అనుగ్రహం చేత పరిపూర్ణమవుగాక అని ఆశీర్వదించాడు. ఆ బ్రాహ్మణుడు కుమారస్వామి మాటలు విని చాలా సంతోషించి మంత్రాలు చదివి స్వామికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ఘట్టం స్వామి యొక్క దయాహృదయాన్ని, సార్వభౌమత్వాన్ని, కర్మఫల ప్రదాయత్వాన్ని చెబుతుంది. సుబ్రహ్మణ్య జయత్ర యాత్ర. కుమారస్వామి చేసిన ఈ అద్భుతమైన లీలలను చూసి విష్ణుమూర్తి కూడా ఆశ్చర్యపోయాడు. దేవతలందరికీ కుమారస్వామిపై ప్రేమ, విశ్వాసం ఇంకా దృఢమయ్యాయి. కుమారస్వామి దేవతలను ఉద్దేశించి, మహావీరులారా, యుద్ధకాలం ఆసన్నమైంది. యుద్ధానికి సన్నద్ధులు కండి అని పలికాడు. దేవతలు చతురంగ బలాలతోనూ నానా శస్త్ర అస్త్రాలతోనూ యుద్ధానికి సిద్ధం కాగా కుమారస్వామి ముందుండి ఆ సేనను నడిపించాడు. మహాసేనుడు దేవసైన్యాన్ని తారకాసురుడి రాజధాని అయిన శోణిత నగరం వైపు నడిపిస్తూ ఉండగా అశరీరవాణి ఇలా పలికింది, దేవతలారా, మీరు కుమారస్వామిని ముందు ఉంచుకొని యుద్ధానికి సన్నద్ధులై రాక్షసులను జయించి విజయాన్ని పొందండి. ఆ వాణిని విన్న దేవతలు మనసులోని భయాన్ని వదిలి ఉత్సాహంతో ముందుకు రాసాగారు. యుద్ధవార్తను ముందుగానే తెలుసుకున్న తారకాసురుడు గొప్ప సైన్యంతో బయలుదేరాడు. తారకుడి సైన్యాన్ని చూసి దేవతలు సింహనాదాన్ని చేశారు. దేవతలకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. పైగా వారు కోతి రూపాలలో లేకపోవటాన్ని చూసి మండిపడ్డాడు. దేవతా సైన్యం ప్రళయ మేఘంలాగా ధ్వని చేసింది. యుద్ధ దుందుబులు మ్రోగాయి. రాక్షసులు కర్కశమైన వాయిద్యాలను వాయించారు. గర్జిస్తూ గంతులు వేశారు. వారి గంతులకు లోకాలు కంపించాయి. ఆ భయంకర శబ్దాన్ని విని కూడా దేవతలు నిర్భయులై తారక సైన్యంతో యుద్ధం చేయాలని పట్టుదలతో ముందుకు రాసాగారు. దేవేంద్రుడు కుమారస్వామిని తన వాహనమైన ఐరావతంపై కూర్చోబెట్టి లోకపాలకులతో కలిసి ముందుకు నడిచాడు. అప్పుడు దుందుబులు బేరి, తుర్యాలు, వీణలు, వేణువులు, మృదంగాలు మారు మ్రోగాయి. గంధర్వులు గానం చేశారు. కుమారస్వామి ఐరావతాన్ని ఇంద్రుడికిచ్చి అనేక వింతలతో కూడిన విమానాన్ని ఎక్కాడు. ఆ విమానానికి ఇరుపక్కల గంధర్వులు చామర సేవ చేశారు. వరుణుడు ఛత్రాన్ని కుమారుడి శిరస్సుపై పట్టాడు. ఇంద్రాది దేవతలు తమ సైన్యాన్ని వేరు వ్యూహాలతో తీర్చిదిద్దారు. యుద్ధం ప్రారంభమైంది. క్షణంలో ఆ ప్రదేశంలో రక్తపుటేరులు పారాయి. అతిరథ మహారథులు ఎందరో నేల కూలారు. కుమారస్వామి ఆకాశం నుండి జరిగేదంతా చూశాడు. ఇంతలో తారకుడు స్వయంగా పెద్ద సైన్యంతో యుద్ధానికి దిగాడు.
ఇంద్రుడు ఐరావతమెక్కి తారకుడితో పోరాడాడు. ఆ యుద్ధంలో తారకుడు ఇంద్రుడితో, సహ్రోదుడు అగ్నితో, జంబుడు యముడితో, మహాప్రభుడు నిరుతితో, బలుడు వరుణుడితో, సువీరుడు వాయువుతో, పవమానుడు కుబేరుడితోనూ యుద్ధం చేశారు. ఆ సంగ్రామంలో అందరూ వారి వారి బలాన్ని పూర్తిగా ప్రదర్శించారు. ఒకరిని మించి ఒకరు పోరాడారు, కానీ ఎవరిని గెలవలేకపోయారు. తారకుడు తన దగ్గర ఉన్న శక్తి అనేక ఆయుధాన్ని ఇంద్రుడిపైకి విసిరాడు. అది ఐరావతానికి తగిలి అది మూర్ఛపోయింది. తరువాత జరిగిన యుద్ధంలో లోకపాలకులు రాక్షసులు చేతిలో ఓడిపోయారు. దేవతలు పరుగులు తీశారు. కుమారస్వామి నవ్వుతూ పైనుండి చూస్తున్నాడు. అదే సమయంలో వీరభద్రుడు మహాకోపంతో యుద్ధానికి వచ్చి తారకుడిని ఎదుర్కొన్నాడు. వారిద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది. వారు కొద్దిసేపు యుద్ధం చాలించి విశ్రమించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, వీరభద్ర, నువ్వు గణాధ్యక్షుడివి, ఈ యుద్ధం నుండి తప్పుకో, తారకాసురుడిని నువ్వు వధించలేవు అన్నాడు. అప్పుడు వీరభద్రుడు నారదుడికి నమస్కరించి ఇలా అన్నాడు: ఓ మహర్షి, నేనే తారకాసురుడిని వధిస్తాను. నా పరాక్రమాన్ని చూడు. ఏ వీరులు తమ ప్రభువు యుద్ధానికి దిగేట్టు చేస్తారో అటువంటి వారు నపుంసకులు, మహాపాపులు. ఎవరైతే ప్రభువుకై భయం లేకుండా యుద్ధం చేస్తారో వారే వీరులు. ఈ వీరభద్రుడు పాపకృత్యం చేయలేడు అని పలికి ఇలా ప్రతిజ్ఞ చేశాడు: ఓ దేవతలారా, నా ప్రతిజ్ఞ వినండి. నేను కుమారస్వామి సహాయం లేకుండా తారకాసురుడిని సంహరిస్తాను అని తారకాసురుడిపై విరుచుకుపడ్డాడు. తారకాసురుడు 10,000 చేతులు కలవాడై ఒక భయంకరమైన సింహాన్ని ఎక్కి వీరభద్రుడితో యుద్ధం ప్రారంభించాడు. ఇంతలో పైనుండి ఉత్కంఠంతో ఈ యుద్ధాన్ని చూస్తున్న కుమారస్వామి వీరబాహు అనే గణాన్ని పంపి ఆ యుద్ధాన్ని ఆపించాడు. అప్పుడు వీరభద్రుడు స్వామి ఆజ్ఞకు తలవంచి యుద్ధం నుండి వెనక్కు మళ్ళాడు. కుమారస్వామి అలా చేసి ఉండకపోతే మహాఘోరం జరిగిపోయి ఉండేది. వీరభద్రుడు వెళ్ళిపోయినప్పటికీ తారకాసురుడి కోపం చల్లారలేదు. దేవతలపై బాణాల వర్షాన్ని కురిపించాడు. ఇది చూసి మహావిష్ణువు యుద్ధానికి దిగాడు. యుద్ధమంటే విష్ణుమూర్తికి మహా సరదా. విష్ణుమూర్తికి తారకుడికి మధ్య కొన్ని రోజులు యుద్ధం జరిగింది. ఆ ద్వంద్వ యుద్ధంలో తారకాసురుడు మూర్ఛపోయాడు. కానీ అంతలోనే తేరుకొని మళ్ళీ యుద్ధం చేశాడు. కుమారస్వామికి ఈ యుద్ధం కన్నుల పండుగగా ఉంది. కొట్టు, గుద్దు అంటూ చప్పట్లు చరుస్తూ పై నుండి ఆనందంగా యుద్ధాన్ని చూశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మెల్లగా కుమారస్వామిని సమీపించి, స్వామి, పార్వతీసుత, వ్యర్థమైన విష్ణు తారకుల యుద్ధం శోభించటం లేదు. ఈ తారకుడు వరం వల్ల విష్ణువు చేతిలో మరణించడు. ఈ పాపిని నువ్వు తప్ప వేరే ఎవ్వరూ సంహరించలేరు. కనుక నా మాట మన్నించి ఆ దుష్ట రాక్షసుడిని సంహరించటానికి సంసిద్ధుడివి కమ్ము. నువ్వు ఈ తారకాసురుడిని సంహరించటం కోసమే శివుడి నుండి జన్మించావు. ఓ మహావీర, యుద్ధంలో వ్యధపడుతున్న దేవతలను రక్షించవయ్యా. నువ్వు బాలకుడవు కానీ యువకుడవు కానీ కావు. నువ్వు సర్వేశ్వరుడవు, ప్రభువుడవు. దుష్టుడైన ఆ రాక్షసుడిని సంహరించి ముల్లోకాలకు సుఖాన్ని కలిగించు. బ్రహ్మ చేసిన స్తోత్రాన్ని విని శంకరపుత్రుడైన కుమారుడు ప్రసన్నమైన మనస్సు కలవాడై అలాగే కాని అన్నాడు. అలా బ్రహ్మకు అభయమిచ్చి విమానం నుండి కిందకు దిగి పాదచారి అయ్యాడు. ఆ సమయంలో ఆ మహాసేనాపతి ఒక పెద్ద అగ్నిగోళంలాగా తన కాంతులను విరజిమ్ముతూ శక్తి ఆయుధాన్ని వేలాయుధాన్ని చేతపట్టుకుని అటూ ఇటూ వేగంగా కదిలాడు. ఆ తేజస్సును చూసి తారకుడు భలే అని సంతోషించాడు. దేవతలతో యుద్ధం ఆపి నాకు సరి అయినవాడు వీరుడు ఇతడే, నేను ఇతడితో యుద్ధం చేస్తాను అని కుమారస్వామి వైపుకు వెళ్ళాడు. తారకుడి చేతిలో కూడా శివుడు అనుగ్రహించిన శక్తి ఆయుధమే ఉన్నది. కుమారుడితో యుద్ధానికి దిగుతూ దేవతలతో తారకుడు ఇలా అన్నాడు: దేవతలారా, మీరు సిగ్గులేనివారు. ఒక బాలుణ్ణి నాపై యుద్ధానికి పంపుతారా?
ఈ మాత్రం దానికి యుద్ధానికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ బాలుని నేను సంహరిస్తాను. ఆ శిశుహత్య పాపం మిమ్మల్నే చుట్టుకుంటుంది. ప్రాణాలను రక్షించుకోవాలని ఈ పిల్లవాడిని ఇక్కడకు తీసుకువచ్చిన మీరందరూ పిరికి పందలు, దేనికి సామర్థ్యం లేనివారు. ఈ పిల్లవాడు ఒక అర్భకుడు, వీడు మాత్రం నన్నేం చేయగలడు అని పేలాడు. ఈ విధంగా కుమారస్వామిని నిందించడం వల్ల తారకాసురుడి పుణ్యం క్షీణించింది. కుమారుడిపై దూసుకుపోతున్న తారకుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. అప్పటి వరకు వజ్రాయుధాన్ని గుండు సూదిలా లెక్కగట్టిన తారకుడు ఆ క్షణంలో మూర్ఛపోయాడు. కానీ కొద్దిసేపట్లో తేరుకొని ఇంద్రుడిని శక్తితో కొట్టాడు. ఇంద్రుడు నేలకూలాడు. దేవతలు ఆహాకారాలు చేశారు, దుఃఖించారు. ఇంద్రుడిని చుట్టూ ఇంతలో మదంతో కొవ్వెక్కిన తారకుడు పడి ఉన్న ఇంద్రుడిని కాలితో తన్ని వజ్రాయుధాన్ని లాక్కొని దాంతోనే ఇంద్రుడిని కొట్టాడు. ధర్మ విరుద్ధమైన ఆ కర్మ తారకాసురుడి వినాశనానికి కారణమైంది. తారకాసురుడి ఆ అధర్మ కృత్యాన్ని చూచి కోపం తట్టుకోలేక వీరభద్రుడు త్రిశూలంతో సంహరించబోయాడు. కుమారస్వామి వీరభద్రుడి భుజం తట్టి నివారించాడు. స్వామి అలా వీరభద్రుడిని ఆపి శివుడి పాదాలను స్మరించి తారకాసురుడిని వధించాలని సంకల్పించాడు. సంకల్పించిన తక్షణమే మహాతేజంతో గొప్ప బలాన్ని కలిగిన కార్తికేయుడు భీకరంగా గర్జించి మహాకాలుడిలా తారకాసురుడితో యుద్ధం చేశాడు. అప్పుడు దేవతలు గణాలు చుట్టూ చేరి జయ జయ ధ్వనాలతో కుమారస్వామి శక్తిని రెట్టింపు చేశారు. దేవర్షులు స్తోత్రాలు చేశారు. తారకాసురుడికి కుమారస్వామికి మహాయుద్ధం జరిగింది. అందరూ నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉండగా వారిద్దరూ శక్తులను చేతబట్టి ఒకరితో ఒకరు యుద్ధం చేశారు. ఒకరిపై ఒకరు సింహంలాగా దూకారు. వైతాళిక, కేచర, పాపాంత మొదలైన యుద్ధ ప్రక్రియలతో శక్తిని కొడుతూ పరస్పరం యుద్ధం చేశారు. ఈ యుద్ధాన్ని చూస్తున్న దేవతలు కుమారస్వామి శక్తిని తెలిసిన వారైనప్పటికీ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారా అని ఒక్క క్షణం ఆలోచించారు. వారి ఈ ఆలోచన రాగానే ఈ తారకాసురుడిని ఈ యుద్ధంలో ఈ కుమారుడు సంహరిస్తాడు. మీరు ఆలోచన మాని సుఖంగా ఉండండి. మీకోసం శంకరుడు పుత్రరూపాన్ని ధరించి ఉన్నాడు అని అశరీరవాణి పలికింది. కుమారస్వామి యుద్ధం చేస్తూనే ఈ మాటలు విన్నాడు, ఆనందించాడు. యుద్ధం కొనసాగింది. ఎంతసేపటికి తారకవధ జరగకపోవటంతో దేవతలు చింతించారు. వాయువు వీచలేదు. సూర్యుడు వెలవెలబోయాడు. భూమి కంపించింది. ఇంతలో కుమారుడంటే విశేషమైన ప్రీతి కల హిమవంతుడు మొదలైన పర్వతరాజులు అక్కడికి వచ్చారు. వారందరినీ చూసి ఓదారుస్తూ కుమారస్వామి ఇలా అన్నాడు: మహాత్ములారా, పార్వతీదేవి దుఃఖించకుండుగాక. ఓ పర్వతరాజులారా, చింతించకండి. మీరు చూస్తూ ఉండగా ఇప్పుడు ఈ పాపాత్ముడిని నేను సంహరిస్తాను అని పర్వతాలను, దేవతలను, గణాలను ఓదార్చి పార్వతీ పరమేశ్వరులకు మనస్సులోనే నమస్కరించి అద్భుతమైన శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. దేవరక్షకుడైన ఆ మహాప్రభువు ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి శక్తితో తారకాసురుడిని కొట్టాడు. కుమారస్వామి దెబ్బకు తారకాసురుడు నేలకూలి మరణించాడు. నేలకూలిన తారకుడిని కుమారస్వామి మళ్ళీ కొట్టలేదు. తారకవధ చూసి కొందరు రాక్షసులు రక్షించు రక్షించు అని కుమారస్వామి కాళ్ళు పట్టుకున్నారు. కొందరు పాతాళంలో దాక్కొన్నారు. కొందరిని దేవతలు పట్టి సంహరించారు. ఇలా రాక్షస సైన్యమంతా చెల్లాచెదరు అయ్యింది. దేవతలంతా సంతోషించారు. శివుడు పార్వతీదేవితో కలిసి అక్కడికి వచ్చాడు. పార్వతీ అమ్మవారు ప్రేమతో కుమారుణ్ణి ముద్దాడి తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. హిమవంతుడు తన బంధువులతోనూ అనుచరులతోనూ సహా పర్వతాలతోనూ కలిసి శివుణ్ణి, పార్వతిని, గుహస్వామిని స్తుతించాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించి స్తోత్రం చేశారు. మహర్షులు మంత్రాలు చదివారు. గంధర్వులు స్తోత్రాలు చేశారు. మహావిష్ణువు ఆప్యాయంగా కుమారస్వామి తల నిమిరాడు. బ్రహ్మ వేదం చదువుతూ హారతి పట్టాడు. తరువాత శివుడు సపరివారంగా కైలాసం చేరాడు.
దేవేంద్రుడు కుమారస్వామి దయవల్ల నిష్కల్మషము శత్రురహితము అయిన స్వర్గరాజ్యాన్ని పొందాడు. శక్తిభేద తీర్థము తారక సంహారమైన తరువాత కొన్ని రోజులకు కుమారస్వామి కుశస్థలి తీర్థాన్ని చేరి అక్కడ క్షిప్రా నదిలో తన శక్తి ఆయుధాన్ని విసిరాడు. ఆ ఆయుధం క్షిప్రా నదిలో ఒక మహాభిలాన్ని చేసింది. ఆ భిలం పాతాళం దాకా పోయి పాతాళాన్ని భేదించి అక్కడ దాక్కొని ఉన్న రాక్షసులను సంహరించింది. ఆ వేలాయుధం చేసిన బిలం నుండి పాతాళగంగ పుట్టుకొని వచ్చింది. తపస్వులైన మహామునులు ఆ గంగలో స్నానం చేసి తరించారు. ఆనాటి నుండి ఆ స్థలానికి శక్తిభేద తీర్థం అని పేరు వచ్చింది. పుష్కరుడు, సమస్త తీర్థాలు, తీర్థదేవతలు, నదీదేవతలు, జలదేవతలు, వరుణదేవుడు అందరూ కూడా కోట్ల సంఖ్యలో ఆ తీర్థంలో వచ్చి కలిశారు. అందువల్ల ఆ